వచ్చి రావడంతోనే ట్రోఫీని ఎగరేసుకుపోయి ఓవర్ నైట్ హైప్ క్రియేట్ చేసుకుంది కదా. అఫ్ కోర్స్ ఆ దెబ్బకి హార్దిక్ పాండ్యా మార్కెట్ వాల్యూ పెరిగి ముంబైకి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం అనుకోండి. బ్యాటింగ్ కాంబినేషన్ల విషయంలోనూ కన్సిస్టెన్సీ విషయంలో గుజరాత్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. గుజరాత్తో పాటు వచ్చిన లక్నో టీం రకరకాలుగా స్ట్రగుల్ అవుతూ ఉంటే గుజరాత్ మాత్రం బ్రహ్మాండంగా కన్సాలిడేట్ అయ్యి ఎక్స్పీరియన్స్డ్ టీం అన్నట్టుగా ఆడుతూ ఉంది కదా. పైగా ఓపెనింగ్ అగ్రిగేట్ కూడా చాలా ఎక్కువ మిగతా టీమ్స్తో పోలిస్తే. స్ట్రైక్ రేట్ తక్కువ అయితే అయి ఉండొచ్చు, వెంటనే స్ట్రైక్ రేట్ గురించి అనొద్దు మీరు. శుభ్మన్ గిల్ కెప్టెన్సీ గురించి చెప్పాలంటే నేనైతే ఆరెంజ్ థమ్స్ అప్ అంట. అంటే సో క్యాలిబర్ని గేస్ రేటింగ్ కాదు, ఎక్స్పెక్టేషన్స్ పరంగా ప్రెజర్ తక్కువ. ఎందుకంటే బ్యాక్ అండ్ సపోర్ట్ టీమ్ స్ట్రాంగ్గా ఉండటం గుజరాత్కి మేజర్ అడ్వాంటేజ్. అందుకోసమే శుభ్మన్ గిల్ పని డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటుంది. మీకు అర్థమైందో లేదు ఈ కాంబినేషన్. ఇక బౌలింగ్ విషయానికి వస్తే గుజరాత్లో వరల్డ్ క్లాస్ బౌలర్ రబడా ఉన్నాడు, ప్రసిద్ధి కృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆల్రౌండర్ల విషయానికి వస్తే ఫిలిప్స్ కనపడతాడు మనకి, జాసన్ హోల్డర్ ఉన్నాడు కదా. అంటే రీసోర్స్ పరంగా స్ట్రాంగెస్ట్ టీమ్స్లో ఒకటిగా గుజరాత్ నిలబడతా ఉంది కదా. కలెక్టివ్ ఎఫర్ట్ అనేది గుజరాత్ బలం. మీరైతే ఏం చెప్తారు? అవునా గుజరాత్ ఈసారి కూడా అడ్వాంటేజెస్ సిచ్యువేషన్లోనే ఉందా అంటే ఎస్ అని అంటాను నేనైతే.